ఈ వీడియో కంటే ముందు వీడియో మీరు చూస్తేనే మీకు ఈ మెంతట్లు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడైతే నేను వెన్న తయారు చేసినప్పుడు మజ్జిగ వచ్చింది కదా, దాంతో నేను ఈ మెంతట్లు తయారు చేస్తున్నాను. టేస్టీగా స్పాంజీగా చాలా బాగా వస్తాయి. వీటిని సెట్ దోశ అని కూడా అనొచ్చు. పాల మీద కానీ పెరుగు మీద కానీ మేగడ తీసి మనం వెన్న తయారు చేసుకుంటాం కదా, అప్పుడు ముందుగా మనకి మజ్జిగ అనేది వస్తుంది. ఆ మజ్జిగతోటి మనం మెంతట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి ఇందులో వేస్తున్నాను. నేను బ్రౌన్ రైస్ అనమాట ఇవి. ఒక గ్లాసుడు బియ్యానికి 1 టీ స్పూన్ చొప్పున మెంతులు కూడా వేసేసుకుని ఈ మజ్జిగలో బాగా నానబెట్టేసుకోవాలి. పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ ఉంటే అలా కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ దోశలకి శుభ్రంగా నానిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెంతట్లు అన్నవి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటాయి, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లఫీగా బాగా వస్తాయి. మనం లావుగా వేసుకున్నా సరే బాగుంటాయి అన్నమాట దోశలు అనేవి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఎక్కువ పేల్చవు కూడా ఇది, అలాగే కడాయికి అంటుకోదు కూడా. సెట్ టైప్లో 2 సార్లు వేసుకోవాలన్నమాట, మళ్ళీ కలపక్కర్లేదు మనం. 2 గరిటెలు వేసాను చూసారు కదా ఎలా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి, చిటికలో రెడీ అయిపోతుంది. టకటకా మనకి ఎన్ని కావాలంటే అన్ని మెంతి దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక మంచి చట్నీతో తింటే సూపర్ ఉంటుందన్నమాట. పైన ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా పలచగా కావాలంటే సెట్ దోశలాగా చిన్నగా పలచగా కూడా వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.